క్వశ్చన్ చదవండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ రిండర్పెస్ట్ డిసీజ్ విచ్ వాస్ రీసెంట్లీ ఎలిమినేటెడ్ వాస్ కాస్డ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇటీవల తొలగించబడిన రిండర్పెస్ట్ వ్యాధి క్రింది వాటిలో దేని వల్ల సంభవిస్తుంది? బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అండ్ నెమటోడ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్ కి. రిండర్పెస్ట్ డిసీజ్ ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? గుంటూరు కారం కంటే బెటరా? వై నైస్. సో రిండర్పెస్ట్ డిసీజ్ దేని వల్ల వస్తుంది అని అంటే, సో వన్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే, రిండర్పెస్ట్ డిసీజ్ ఇస్ వన్ ఆఫ్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్. సో వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వైరస్ వల్ల వస్తుంది. యాక్చువల్లీ రిండర్పెస్ట్ డిసీజ్ మోస్ట్లీ కామన్ గా మనం వేటిలో అబ్జర్వ్ చేస్తాము అని అంటే క్యాటిల్స్ లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, క్యాటిల్స్. సో క్యాటిల్స్ అంటే పశువులు అని పిలుస్తాం కదా, పాలిచ్చి పెంచే జంతువులన్నిటిని మనం క్యాటిల్స్ అని పిలుస్తాం. లైక్ ఆవులు, మేకలు, గేదెలు, ఇలాంటి వాటిల్లో రిండర్పెస్ట్ అనే డిసీజ్ వస్తుందండి. సో ఇట్ ఈస్ లైక్ వన్ టైప్ ఆఫ్ వైరల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఏ వైరస్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది అని అంటే మార్బిల్లీ వైరస్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఏ వైరస్ అది? మార్బిల్లీ వైరస్. సో మార్బిల్లీ వైరస్ అనే వైరస్ వల్ల మనకు రిండర్పెస్ట్ అనే డిసీజ్ వస్తుందండి. మార్బిల్లీ వైరస్ వల్ల వస్తుంది. సో రిండర్పెస్ట్ డిసీజ్ ఎప్పుడైతే వీటికి వస్తుందో, సో మిల్క్ క్వాంటిటీ అనేది సడన్ గా ఉన్నట్టుండి తగ్గిపోతాయి అండ్ స్కిన్ మీద ఎక్కువగా ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది వన్ టైప్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఆల్సో. అందుకే దీన్ని మనము క్యాటిల్ ప్లేగు అని కూడా పిలుస్తాము. సో రిండర్పెస్ట్ కి ఇంకొక పేరు ఏంటంటే క్యాటిల్ ప్లేగు. సో మీకు ఎక్కడైనా ఎగ్జామ్ లో క్యాటిల్ ప్లేగు అని అబ్జర్వ్ చేస్తే అది ఏదో కాదు, రిండర్పెస్ట్ నే మనం క్యాటిల్ ప్లేగు అని కూడా పిలుస్తాం. సో అనదర్ నేమ్ ఆఫ్ రిండర్పెస్ట్ దట్ ఈస్ లైక్ క్యాటిల్ ప్లేగు. ఓకే, సో కాబట్టి రిండర్పెస్ట్ ఇస్ వన్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో వైరస్ గురించి మీకు తెలుసు కదా, స్టడీ ఆఫ్ వైరస్ ఇస్ కాల్డ్ వైరాలజీ అని పిలుస్తాం. అండ్ వైరస్ డిస్కవర్డ్ బై మిస్టర్ ఐవనాస్కీ అండ్ వైరస్ నేమ్డ్ బై మిస్టర్ బిజారింగ్. అంటే వైరస్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే ఐవనాస్కీ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. సో వైరస్ కి పేరు పెట్టిందేమో బిజారింగ్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ద వైరస్. అండ్ రిండర్పెస్ట్ దేని వల్ల వస్తుందండి? వైరస్ వల్ల వస్తుంది. ఏ వైరస్ అని అడిగితే ఏం చెప్పాలి? మార్బిల్లీ వైరస్ అనాలి. మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ లంగ్స్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ లో ఉంది చూడండి. సో రిండర్పెస్ట్ కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. సో రిండర్పెస్ట్ డిసీజ్ వచ్చేసి యాక్చువల్లీ 2011 లో దీన్ని మన దేశం నుంచి కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలని రిండర్పెస్ట్ డిసీజ్ ని గవర్నమెంట్ టార్గెట్ పెట్టిందండి. ఇది ఒక వైరల్ డిసీజ్. సో దట్ ఎఫెక్ట్స్, ఓకే, ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద వైరల్ డిసీజ్. ఓకే, so it is like one of the viral disease, so that affects primarily cattle, also known as cattle plague. So దీన్ని మనం cattle plague అని కూడా పిలవచ్చు. And all cloven hoofed wild and domestic or animals susceptible to the disease. సో క్లోవెన్ వూఫ్డ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనకి క్యాటిల్స్ కి లెగ్స్ ఉన్నాయి కదా, సో పాదాలు, ఫూట్ ఉంది కదా, సో ఈ ఫూట్ నే మనం ఏమంటామంటే క్లోవెన్ వూవ్స్ అని పిలుస్తారండి. ఈ ఫూట్ క్లోవెన్ వూవ్స్ అంటాం. ఈ రిండర్పెస్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ క్లోవెన్ వూవ్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఆ క్యాటిల్ యొక్క ఫూట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిలో ఏంటంటే చిన్న చిన్న ట్యూమర్స్ వచ్చేసి వైరస్ అంతా కూడా ట్రాన్స్మిట్ అయిపోయి ఏమవుతుందంటే స్వెల్లింగ్ వస్తుంది, నడవలేకపోతాయి అన్నమాట అవి అట్లీస్ట్. సో అలాంటి సిచ్యువేషన్ అనేసి మనం చెప్పొచ్చు. అది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. అండ్ బిలాంగ్స్ టు ద జీనస్ మార్బివిల్లీ వైరస్. సో మార్బిల్లీ వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఈ డిసీజ్ వస్తుందని చెప్పొచ్చు. మేజర్ గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ దీనికి ఎఫెక్ట్ అవుతాయి. సో రెస్పిరేటరీ సిస్టమ్ ప్లస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే డైజెషన్ సిస్టమ్ ఆల్సో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో హైలీ కంటాజియస్ అండ్ యూజ్లీ ఫ్యాటల్, ఇట్ కెన్ వైప్ అవుట్ ఎంటైర్ పాపులేషన్స్. సో బాగా అంటువ్యాధి అండి ఇది. ఎయిర్ త్రూ బాగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ సలైవా త్రూ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మేజర్ గా మనం చెప్పాలంటే క్యాటిల్స్ ఫుడ్ తీసుకునేటప్పుడు
తినేటప్పుడు అవి నెమరు వేసే జంతువులు కదా, చీయింగ్ అనిమల్స్ అని పిలుస్తాం. నెమరు వేసినప్పుడు, చీయింగ్ చేసినప్పుడు వాటి మౌత్ నుంచి సలైవా అనేది లీక్ అవుతూ ఉంటది. ఆ సలైవా త్రూ కూడా వైరస్ వచ్చేసి ఇంకొక అనిమల్స్ కి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ రెస్పిరేషన్ త్రూ, ఎయిర్ త్రూ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే వన్ ఆఫ్ ద ఎయిర్ బార్న్ డిసీజ్ ఆల్సో. సో దాన్ని మనం రిండర్ పెస్ట్ డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటాం. 6 to 12 days ఇంక్యుబేషన్ పీరియడ్ అండి. సో 6 to 12 days తర్వాత, అంటే ఆ మధ్యలో ఏంటంటే సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. సో 6 to 12 days అని ఎందుకు పిలుస్తాము అని అంటే, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఇమ్యూనిటీ పవర్. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ ని బేస్ చేసుకుని మనకు ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ రిండర్ పెస్ట్. ఓకేనా, సో మార్బిల్లీ వైరస్ వల్ల వస్తుంది, దట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్స్ గ్రోయింగ్ ఆన్ మార్షీ ఏరియాస్ ఆర్ కామన్లీ కాల్డ్ అస్. చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలను సాధారణంగా డాష్ అంటారు. సో ఆప్షన్స్ వచ్చి ఆక్సిలోఫైట్స్, లిథోఫైట్స్, హీలోఫైట్స్ అండ్ సిలోఫైట్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆక్సిలోఫైట్స్, లిథోఫైట్స్, హీలోఫైట్స్ అండ్ సిలోఫైట్స్. ప్లాంట్స్ గ్రోయింగ్ ఆన్ మార్షీ ఏరియాస్. ఓకే, చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలను సాధారణంగా ఏమని పిలుస్తారు? ఏంటి పర్సనల్ చాటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ? పర్సనల్ చాటింగ్ ఎక్కువ అయిపోయింది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సెషన్ ని లైక్ చేయండి. ఎక్కడికి వెళ్ళారు మన వాళ్ళందరూ? జాయిన్ అవ్వలేదు ఇంకా ఈరోజు. ఆల్రెడీ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయా? సంక్రాంతి వెళ్ళిపోయారా? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఏంటవి? ఆక్సిలోఫైట్స్, లిథోఫైట్స్, హెలోఫైట్స్ అండ్ సిలోఫైట్స్ అంటాం. యాక్చువల్లీ ఆక్సిలోఫైట్స్ అని వేటిని అంటామంటే, యాసిడ్ సాయిల్లో పెరిగే వాటిని ఆక్సిలోఫైట్స్ అని పిలుస్తారు. యాసిడ్ సాయిల్ అంటే సాయిల్లో ఎక్కువ అసిడిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, అంటే మోర్ pH వాల్యూ ఎక్కడైతే ఉంటుందో, సో అక్కడ పెరిగే ప్లాంట్స్ ని మనం ఏమని పిలుస్తారంటే ఆక్సిలోఫైట్స్ అని పిలుస్తారు. ఓకేనా, యాసిడ్ సాయిల్స్ లో పెరిగే వాటిని మనం ఏమంటాం? ఆక్సిలోఫైట్స్ అంటాం. లిథోఫైట్స్ అంటే ఏంటంటే స్టోన్స్ మీద పెరిగే వాటిని లిథోఫైట్స్ అని పిలుస్తారండి. స్టోన్స్ అంటే ఏంటంటే రాళ్ల మీద, కొండల మీద, గుట్టల మీద, సో ఇట్లా స్టోన్స్ మీద పెరిగే మొక్కలని మనం ఏమని పిలుస్తాము అని అంటే లిథోఫైట్స్ అనేసి పిలుస్తారు. యాసిడ్ సాయిల్లో పెరిగే మొక్కలనేమో ఆక్సిలోఫైట్స్ అనేసి మనం పిలుచుకోవచ్చు. తర్వాత హెలోఫైట్స్ అంటున్నాం కదా. సో హెలోఫైట్స్ అంటే ఏంటంటే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనండి. సో ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ మార్షీ ఏరియాస్. సో మార్షీ ఏరియాస్ చిత్తడి నేలలు అంటే ఏంటి అని అంటే, లైక్ మనకు రివర్స్ పక్కన, లేక్స్ పక్కన బురద నేలలు ఉంటాయి చూసారా. సో అలాంటి బురద నేలల్లో పెరిగే వాటిని మనము హెలోఫైట్స్ అంటాం. యాక్చువల్లీ హైగ్రోఫైట్స్ వచ్చి డిఫరెంట్. హైగ్రోఫైట్స్ ని మనం ఏమని పిలుస్తామంటే తేమ ప్రాంతాల్లో పెరిగే వాటిని, అంటే సాయిల్ ఎక్కడైతే తడిగా ఉంటుందో, బాగా వెట్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో, వెట్ ఏరియాస్ లో పెరిగే వాటిని హైగ్రో అని అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే హెలోఫైట్స్ ఏంటంటే కంప్లీట్ ఇంకా బాగా మాయిశ్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బురద ఎక్కువ ఉంటుంది. అంటే జస్ట్ మీరు ఇక్కడ ఈ ఇమేజ్ లో ఉన్న ప్లాంట్స్ ని అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనకు లేక్ అనేది ఇక్కడ ఉంది. ఆ లేక్ చుట్టూ మనకేంటంటే మధ్యలో కాకుండా చుట్టూ, అంటే వీటిల్లో కూడా వాటర్ ఉంటది, మరీ డీప్ కాకుండా లైట్ వాటర్ ఉంటది అనమాట. సో అట్లా మరీ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న వెట్ సాయిల్లో పెరిగే వాటిని మనం హెలోఫైట్స్ అనేసి మనం పిలుస్తాం. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఇంకా సిలోఫైట్ మీన్స్, సో వితౌట్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్ ని మనం సిలోఫైట్స్ అని పిలుస్తాం. ఏ ప్లాంట్స్ కి అయితే లీవ్స్ ఉండవో, ఆకులు ఉండవో, అలాంటి వాటిని మనం సిలోఫైట్స్ అంటాం. ఈ ఇమేజ్ లో ఉన్న ప్లాంట్ చూస్తే వీటికి లీవ్స్ అనేవి కనపడట్లేదు, ఆకులు కనపడట్లేదు కదా. సో ఇలాంటి మొక్కలని మనం ఏమంటామంటే సిలోఫైట్స్ అనేసి మనం పిలుస్తాం. ఓకేనా, సో ఆక్సిలోఫైట్స్ అంటే యాసిడ్ సాయిల్, లిథోఫైట్స్ అంటే రాక్స్ అని చెప్పొచ్చు, హెలోఫైట్స్ అంటే
చిత్తడి నేలలు లేకపోతే బాగా మోర్ మాయిశ్చర్ అన్నమాట అలాంటి సాయిల్. అండ్ సిలోఫైట్స్ అని అంటే వితౌట్ లీవ్స్ లేని ప్లాంట్స్ ని మనం సిలోఫైట్స్ అనేసి మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా, సో అది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇంకా హాలోఫైట్స్ డిఫరెంట్ అండి. సో హాలోఫైట్స్ అని అంటే సాల్ట్ సాయిల్లో పెరిగే వాటిని మనం హాలోఫైట్స్ అని పిలుస్తాం. హెలో వేరు, హాలో వేరు. ఓకే, హెలో అంటే ఇది, హాలో అంటే ఇవి. సాల్ట్ సాయిల్లో పెరిగే వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే హాలోఫైట్స్ అని పిలుస్తాం. ఓకేనా, సాల్ట్ సాయిల్. ఇంకా వాటర్లో అయితే హైడ్రోఫైట్స్, బురద నేలల్లో అయితే మాయిశ్చర్ ఉన్న ప్లేసెస్లో అయితే హైగ్రోఫైట్స్ అనేసి పిలుస్తాం. అండర్స్టూడ్. ఇంకా డెజర్ట్ ప్లేసెస్ లో పెరిగే వాటిని ఎరిమోఫైట్స్ అని అంటాం. డ్రై ఏరియాస్ లో పెరిగే వాటిని జీరోఫైట్స్ అని పిలుస్తాం. అండ్ ఇసుకలో శాండ్ లో పెరిగే వాటిని సామోఫైట్స్ అని పిలుస్తాం. శాండ్ ఏరియాస్ లో పెరిగే వాటిని ఏమని పిలుస్తాం? సామోఫైట్స్ అని పిలుస్తాం. ఓకేనా, ఎస్, సామోఫైట్స్ వెంకట్. ఇసుకలో పెరిగే వాటిని సామోఫైట్స్ అంటాం. లైక్ దిస్, సామోఫైట్స్, పీ సైలెంట్ ఇక్కడ, సామోఫైట్స్ అంటాం. ఇసుకలో పెరిగే వాటిని సామోఫైట్స్ అని అంటాం. ఓకేనా, ఎస్, గుడ్ గుడ్ స్వాతి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, in which of the following the cellular power plants mitochondria are absent? క్రింది వాటిలో సెల్యులార్ పవర్ ప్లాంట్స్ లో మైటోకాండ్రియా ఎందులో ఉండవు? ఓకే, ఈ నాలుగిట్లో మైటోకాండ్రియా లేని ఆర్గానిజమ్స్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద సెల్యులార్ పవర్ ప్లాంట్స్ ఆబ్సెంట్ మైటోకాండ్రియా ఆర్ ఆబ్సెంట్? సో మైటోకాండ్రియా అనేది ఆబ్సెంట్ ఉన్న ఆర్గానిజమ్స్ ఏవి? ఆప్షన్స్ రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, బ్యాక్టీరియా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వేటిల్లో మనకి మైటోకాండ్రియా ఉండదండి? మైటోకాండ్రియా లేని ఆర్గానిజమ్స్ ఏంటి? రేపు మార్నింగ్ 10 to 12 2 hours మారథాన్ క్లాస్ ఉంది బయాలజీ, అందరు జాయిన్ అవ్వండి. రేపు సంక్రాంతి భోగి ఫెస్టివల్ స్టార్ట్ కదా, సో జాయిన్ అవ్వరంటారా? ఆల్రెడీ ఇవాళే లేరు, స్ట్రెంత్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓన్లీ 37 మెంబర్స్ వచ్చారు ఇవాళ క్లాస్కి. లైక్ చేయండి సెషన్ అందరూ, నోటిఫికేషన్స్ వెళ్తాయి మన వాళ్ళకి. సో మైటోకాండ్రియా ఎందులో ఉండదు అంటే ఆప్షన్స్ వచ్చి రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, బ్యాక్టీరియా. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఆప్షన్స్ లో మైటోకాండ్రియా ఎందులో ఉండదు అని అంటే, సో యాక్చువల్లీ బ్యాక్టీరియాస్ లో మైటోకాండ్రియా అనేది ఉండవు. ఓకేనా, సో మైటోకాండ్రియా సో డు నాట్ ప్రెసెంట్ ఇన్ ద బ్యాక్టీరియాస్. సో రిమైనింగ్ మనకు రెడ్ ఆల్గేస్, గ్రీన్ ఆల్గేస్, బ్రౌన్ ఆల్గేస్ వీటన్నిటిలో కూడా మనకి మైటోకాండ్రియా ఉంటుంది. సో పైన ఉన్న 3 ఆప్షన్స్ ఆర్ బిలాంగ్స్ టు ఆల్గేస్. ఆల్గేస్ అంటే ఏంటి? థాలోఫైట్స్ అని పిలుస్తాం. సో ఆల్గేస్ అన్ని కూడా మనకి యూనిసెల్యులార్, మల్టీసెల్యులార్ ఆల్గేస్ అండి. వేటి కిందకు వస్తాయి అని అంటే థాలోఫైట్ క్లాస్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, థాలోఫైట్స్. అండ్ ఆల్గేస్ అన్ని కూడా ఆల్గేస్ అన్ని కూడా ఆక్వాటిక్ ప్లాంట్స్, వాటర్ లో ఉండి సర్వైవ్ అవుతాయి. యాక్చువల్లీ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన ప్లాంట్స్ ఏవి అని అంటే ఆల్గేస్ అనే చెప్తాం. సో ఫస్ట్ పుట్టాయి కాబట్టి వాటికి ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదండి. సో అందుకే వాటికి రూట్ సిస్టమ్ కూడా ఉండదు. రూట్ సిస్టమ్ కూడా ఉండదు కాబట్టి అవి సాయిల్ మీద సర్వైవ్ కాలేవు. అందుకే అవి వాటర్ లో సర్వైవ్ అవుతాయి. అందుకే ఆల్గేస్ అన్నిటిని మనం ఆక్వాటిక్ ప్లాంట్స్ అని పిలుస్తాం. యాక్చువల్లీ మనకి యూనిసెల్యులార్ ఆల్గేస్ ఉన్నాయి, మల్టీ సెల్యులార్ ఆల్గేస్ కూడా మనకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ రెడ్ ఆల్గే అంటున్నారు కదా. సో రెడ్ ఆల్గే అంటే ఏంటంటే ఈ ఆల్గే వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుంది. సో రెడ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఫైకోఎరిథ్రిన్ అనే కలర్ పిగ్మెంట్ వల్ల ఇది రెడ్ కలర్ లో ఉంటుందండి. సో వీటిని రోడోఫైసి అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తాం? రోడోఫైసి అంటాం. ఇవి కూడా సముద్రాలలో సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఇది ఆల్గే కాబట్టి అందులో మైటోకాండ్రియా ఉంటుంది. ఓకే, మైటోకాండ్రియా ఉంటుంది. సో ఇంకపోతే గ్రీన్ ఆల్గే. గ్రీన్ ఆల్గే అంటే ఆకుపచ్చ శైవలం. సో క్లోరోఫిల్ అనే కలర్ పిగ్మెంట్ వల్ల ఈ ఆల్గేస్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అండ్ బ్రౌన్ ఆల్గేస్ వచ్చేసి మనకి యాంథోసైనిన్ అనే కలర్ పిగ్మెంట్. ఓకే, యాంథోసైనిన్ అనే కలర్ పిగ్మెంట్ వల్ల బ్రౌన్ ఆల్గేస్ అన్ని కూడా బ్రౌన్ కలర్ లో ఉంటాయి.
సో ఇకపోతే లాస్ట్లో బ్యాక్టీరియా. ఇప్పుడు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? మైటోకాండ్రియా వీటిలో ఉంది, వాటిలో ఈ ఆప్షన్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఏ కింగ్డమ్లో మైటోకాండ్రియా ఉండదు అని అంటే మొనిరా కింగ్డమ్ కిందకు వచ్చే అన్ని మొక్కల్లో కూడా మైటోకాండ్రియా ఉండదు అని చెప్పా. మొనిరా కింగ్డమ్ కిందకు వచ్చే అన్ని ఆర్గానిజమ్స్ లో, నాట్ ఈవెన్ ప్లాంట్స్, ఎవ్రీ ఆర్గానిజం, ఓకే, ఎవ్రీ ఆర్గానిజం విచ్ ఈస్ కమ్స్ అండర్ ఇంటూ మొనిరా కేటగిరీ, సో దే డజంట్ హ్యావ్ మైటోకాండ్రియాస్. ఓకే, అంటే ఇప్పుడు మొనిరా కిందకి ఏమేమి వస్తాయి అని అంటే యూనిసెల్యులార్ ప్రోకారియోటిక్ అనిమల్స్ అన్ని కూడా మొనిరా కిందకు వస్తాయి. దేని కిందకు వస్తాయి? యూనిసెల్యులార్ ప్రోకారియోటిక్ అనిమల్స్. యూనిసెల్యులార్ ప్రోకారియోటిక్ అనిమల్స్ ఆర్ కమ్స్ అండర్ ఇంటూ మొనిరా కేటగిరీ. సో యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు, ప్రోకారియోట్ అంటే ఏంటంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేని జంతువులని ప్రోకారియోట్స్ అని పిలుస్తారు. ఓకే, వితౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అరౌండ్ ద న్యూక్లియస్, దోస్ ఆర్ కాల్డ్ యాస్ ప్రోకారియోట్స్ అని పిలుస్తారు. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేని వాటిని ప్రోకారియోట్స్ అని పిలుస్తాం. సో అట్లా యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ అన్ని మొనిరా కిందకు వస్తాయి. మొనిరాకి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే బ్యాక్టీరియా ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ మొనిరా అండ్ blue green algae is example for monera. Blue green algae is example for monera and mycoplasma is also example for monera. సో ఇవన్నీ మొనిరా కిందకు వస్తాయండి. వీటిల్లో మైటోకాండ్రియా ఉండదు. సో ఇక్కడ పైన ఇచ్చిన మూడు కూడా ప్లాంట్స్ కదా, అవి ఆల్గేస్. సో ఒక ఆల్గేలోనే మైటోకాండ్రియా ఉండదు, దేంట్లో? బ్లూ గ్రీన్ ఆల్గే. కానీ మూడు ఆప్షన్స్ లో బ్లూ గ్రీన్ ఆల్గే లేదు కదా, రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే కదా ఉంది. సో కాబట్టి వాటిల్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది, ఈవెన్ బ్యాక్టీరియాలోనే ఉండదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండర్స్టూడ్? ఓకేనా. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టుంది కదా. సో ఇది మైటోకాండ్రియా ఇమేజ్ అండి, మైటోకాండ్రియా స్ట్రక్చర్ ఇది యాక్చువల్లీ. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందంటే అన్ని ఆర్గానిజమ్స్ లో కూడా సెల్యులార్ రెస్పిరేషన్ మైటోకాండ్రియా వల్లే జరుగుతుంది. అన్ని ఆర్గానిజమ్స్ లో రెస్పిరేషన్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. మైటోకాండ్రియాలో రెస్పిరేషన్ జరగడం వల్ల ఏం ఏర్పడతాయంటే ఎనర్జీ ఏర్పడుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీస్. అందుకే మైటోకాండ్రియాని మనం పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది కదా, మరి మొనిరా కింగ్డమ్ లో మైటోకాండ్రియా లేదు కదా, మరి మొనిరా కింగ్డమ్ లో ఎనర్జీ ఫార్మేషన్ ఎందులో జరుగుతుంది? ఇక్కడేమో మైటోకాండ్రియా ఉంది కాబట్టి ఎనర్జీ క్రియేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుంది, అందుకు మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. బట్ మొనిరా కింగ్డమ్ లో మైటోకాండ్రియా లేదు కదా, మరి రెస్పిరేషన్ ఎక్కడ జరిగి ఎనర్జీ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అంటే, సో సెల్ పైన సెల్ వాల్స్ ఉంటాయి కదా, సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, ఆ సెల్ వాల్ ప్లస్ లోపల ఉన్న సైటోప్లాజంలో మనకి రెస్పిరేషన్ జరిగి ఏమవుతుంది అని అంటే ఏటీపీస్ అనేవి ఫామ్ అవుతాయి అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. బ్లూ గ్రీన్ ఆల్గేలో మైటోకాండ్రియా ఉండదమ్మా. ఎవరు అడిగింది? రమ్యకృష్ణ. బ్లూ గ్రీన్ ఆల్గేలో మైటోకాండ్రియా ఉండదు, ఎందుకంటే బ్లూ గ్రీన్ ఆల్గే మొనిరా కిందకు వస్తుంది కదా, మొనిరా వేటిల్లో కూడా మైటోకాండ్రియా ఉండదు. ఓకే, ఎస్. రెడ్ సీకి కారణం రెడ్ ఆల్గే. రెడ్ సీ ఎందుకు రెడ్ కలర్ లో ఉందనంటే బికాస్ ఆఫ్ రెడ్ సీలో ఎక్కువగా రెడ్ ఆల్గేస్ ఉన్నాయి, అందుకే రెడ్ కలర్ లో ఉంది. అర్థమైనట్టే ఉంటది, కాలేదు అంటే రెగ్యులర్ గా క్లాస్ వినాలి. ఆల్ ఈజ్ వెల్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఇన్ పీపుల్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఇన్ పీపుల్? వ్యక్తులలో కలర్ బ్లైండ్నెస్ నిర్ధారణ కోసం క్రింది వాటిలో ఏ పరీక్షలు చేస్తారు? ఆప్షన్స్ వచ్చి ఈషిహారా టెస్ట్ అండ్ వైడల్ టెస్ట్, ఎలిజా టెస్ట్ అండ్ రోస్చాచ్ టెస్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కలర్ బ్లైండ్నెస్ డయాగ్నోసిస్ టెస్ట్ ఏంటి అని అడుగుతున్నారండి ఇక్కడ. సో కలర్ బ్లైండ్నెస్ డయాగ్నోసిస్ టెస్ట్ ఎగ్జామ్ ఎప్పటికి పోస్ట్ పోన్ అయిందండి? అప్లై డేట్ కూడా ఎక్స్టెండ్ అయిందా? ఆలోపు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, అంతేనా?
ఏం శిరీష, కలర్ బ్లైండ్నెస్కి వైడల్ టెస్ట్ చేస్తారా? ఏ ఊర్లో? మీ ఊర్లోనా? కలర్ బ్లైండ్నెస్కి ఏ టెస్ట్ చేస్తారండి? ఓకే, అప్లై చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారా? ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వలేదు. హాయ్ బాలాచారి. కలర్ బ్లైండ్నెస్ కి మనం ఏ టెస్ట్ చేస్తాము అని అంటే, సో ఇషిహారా టెస్ట్ చేస్తారండి. ఓకే, ఇషిహారా టెస్ట్ ఈస్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కలర్ బ్లైండ్నెస్. ఓకే, కన్ఫర్మేషన్ టెస్ట్. కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే దాన్ని డయాగ్నోసిస్ అని పిలుస్తాం, డయాగ్నోసిస్. సో కలర్ బ్లైండ్నెస్ కి చేసే డయాగ్నోసిస్ టెస్ట్ ఏది అంటే ఇషిహారా టెస్ట్ అని పిలుస్తారు. సో ఇషిహారా టెస్ట్ ఎలా చేస్తారు? ఓకే, మీకు కలర్ లెన్సెస్ అన్ని పెట్టేసి ఇలాంటి ఇమేజ్ ఒకటి చూపిస్తారు. సో ఇలాంటి ఇమేజ్ ఒకటి చూపించి మిమ్మల్ని అడుగుతారనమాట. సో ఫోర్త్ లైన్ లో ఫోర్త్ సర్కిల్ ఏ కలర్ లో ఉంది చెప్పు అని అంటారు. ఫోర్త్ లైన్ లో ఫోర్త్ సర్కిల్ ఏంది అసలు? ఈ సర్కిలే ఏదో జిగ్జాగ్ గా ఉంది. సో ఫోర్త్ లైన్ లో ఫోర్త్ సర్కిల్ ఏ కలర్ లో ఉంది అని అంటే, నువ్వు గ్రీన్ ఉంది అనుకో, ఇక్కడ గ్రీన్ అని చెప్తే ఓకే బాగానే కనపడుతుంది అని అర్థం. ఆరెంజ్ ఉన్నప్పుడు ఆరెంజ్ చెప్పాలి, పేల్ ఆరెంజ్ అని. ఇట్లా మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్ ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. మోస్ట్లీ ఇక్కడ బ్లూ, గ్రీన్, రెడ్ కలర్స్ ఎక్కువగా ఉంచుతారు. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ వచ్చినప్పుడు మోస్ట్లీ బ్లూ, గ్రీన్, రెడ్ కలర్స్ ని ఎక్కువగా ఐడెంటిఫై చేయలేరంట. సో మిగతా కలర్స్ ని కూడా అంటే బ్లర్ గానే కనపడతాయి, కలర్స్ అంత కనిపించదు అనమాట. సో అలా అడుగుతారు అది పెట్టేసి. ఓకే, అక్కడ ఫోర్త్ లైన్ అంటే ఏం చెప్తాం దాన్ని? ఓకే, లేకపోతే డాక్టర్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెన్ పెట్టి ఈ సర్కిల్ ఏ కలర్ లో కనపడుతుంది చెప్పు అని అంటాడు. అది గ్రీన్ లో ఉంది కదా, నువ్వు రెడ్ అని చెప్పినావు అనుకో, అయిపోయింది. ఓకే, సో నీ కలర్ బ్లైండ్నెస్ ఉందని కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు వైట్ కలర్ ఉందా? ఉంది నీ కలర్ బ్లైండ్నెస్. ఓకే, సో కలర్ బ్లైండ్నెస్ కి డయాగ్నోసిస్ టెస్ట్ ఏంటంటే ఇషిహారా టెస్ట్ అండి. వైడల్ టెస్ట్ దేనికోసం చేస్తారు అంటే టైఫాయిడ్ కోసం చేస్తారు. ఓకే, టైఫాయిడ్ డిసీజ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏది అంటే వైడల్ టెస్ట్, టైఫాయిడ్ డిసీజ్ కి. ఇంకా ఎలిజా, చాలా రకాలైన డిసీజెస్ కి ఎలిజా టెస్ట్లు చేస్తారండి. సో ఎలిజా అంటే ఏంటంటే ఎంజైమ్ లింక్డ్, ఓకే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే అని పిలుస్తారు. ఇమ్యునోసార్బెంట్ అస్సే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సేని ఎలిజా అంటాం. ఎలిజాని హెచ్ఐవికి చేస్తారు, ఎయిడ్స్కి చేస్తారు, తర్వాత నిఫాక్ కూడా ఎలిజా చేస్తారు, అండ్ తర్వాత జికాక్ కూడా ఎలిజా చేస్తారండి. ఈవెన్ ఎబోలా కూడా ఎలిజా చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్ యాక్చువల్లీ. సో ఎయిడ్స్, నిఫా, జికా, ఎబోలా వీటన్నిటికీ కూడా ఎలిజా టెస్ట్ చేస్తారనమాట. అండర్స్టూడ్? సుధీర్కి కనిపించిందా? ఏడున్నావు సుధీర్? క్వశ్చన్ ఏ కలర్ లో ఉంది చెప్పు. కాలాజార్ కూడా ఎలిజా చేస్తారండి. జంగారెడ్డి కాలాజార్ కూడా ఎలిజా చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ఎలిజా. ఇంకా రాస్చర్చ్ టెస్ట్ ఇది ఎవరికి చేస్తారు అని అంటే సైకోలకు చేస్తారు. రాస్చర్చ్ టెస్ట్ అంటే స్టడీ ఆఫ్ బ్రెయిన్. స్టడీ ఆఫ్ బ్రెయిన్ అపరిచితుడి సినిమాలో విక్రమ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో బిహేవ్ చేస్తాడు కదా. ఓకే, డిఫరెంట్ ఏంటంటే మారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సెకండ్ లో ఒకలాగా ఉంటారు, ఇంకొక సెకండ్ లో వెంటనే కోపం వచ్చేస్తుంది, తర్వాత వెంటనే నవ్వు వస్తుంది, తర్వాత వెంటనే బాధ వస్తుంది. ఏంటిది అసలు ఏ మూడ్ లో ఉన్నారో కూడా తెలియదు. సో అట్లా ఇమీడియట్ గా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి చూసారా, మూడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఏంటి సైకోగన్ లెక్క బిహేవ్ చేస్తున్నాడు ఏంటి? సో ఈయన ఎర్రగడ్డ హాస్పిటల్ ఎవరికైనా చూపించండి రా బాబు విన్ని అని అంటారు కదా. అప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆడి బ్రెయిన్ టెస్ట్ చేయడానికి చేసే టెస్ట్ ఏంటంటే రోషార్చ్ టెస్ట్ అనమాట. సో చెప్పాలి మనం ఏమని, ఈ మూమెంట్ లో ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పాలి. సో అప్పుడు రోషార్చ్ టెస్ట్ చేస్తారు. ఓకేనా, అంటే అది బ్రెయిన్ మెంటాలిటీ గురించి చేసే టెస్ట్ అనమాట. ఓకే, మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఫినాలజీ. ఓకే, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ కాన్సెప్ట్ ఇడా నాగరాజ్?
ఐ థింక్ రెడ్డా? అవును, నీకుంది కలర్ బ్లైండ్నెస్. నెక్స్ట్. ఏంటో ఈ క్వశ్చన్ సగం సగం పడుతున్నాయి. నెక్స్ట్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఏ మిక్స్డ్ హార్ట్, దట్ ఈస్ ద హార్ట్ విచ్ ద ఆక్సిజనేటెడ్ అండ్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ మిక్స్డ్. క్రింది వాటిలో ఏది మిశ్రమ హృదయాన్ని కలిగి ఉంటుంది అంటే ఆక్సిజనేటెడ్ మరియు డిఆక్సిజనేటెడ్ రక్తం కలగలిసిన హృదయం ఉంటుంది. అంటే ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ రెండు కలిసిపోయి ఉన్న హృదయం ఎవరిలో ఉంటుంది? ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ రెండు కూడా మిక్స్ అయిపోయిన హార్ట్ ఎవరిలో ఉంటది? బర్డ్స్ లో ఉంటదా, రెప్టైల్స్ లో ఉంటదా, ఫిషెస్ లో ఉంటదా, నెమటోడ్స్ లో ఉంటదా? 5 హత్యలు చేసింది నువ్వేనా? జాతిరత్నాలు సినిమాలో వాళ్ళు చూపిస్తారు కదా, అలా ముగ్గురిని ఎత్తుకెళ్లి జైల్లో వేసినప్పుడు క్రైమ్ స్టోరీలో ఒకరిని ఇమిటేట్ చేస్తాడు. ఓకే, ఇమిటేట్ చేసి వాళ్ళు గన్ను ఎలా తీసుకొచ్చారంటే కోడిలో పెట్టుకొని వచ్చి గన్ను, అలా మీరు క్రైమ్ స్టోరీ చెప్తున్నారండి బాబు. ఓకే, సరే, మనకి యాక్చువల్లీ మనకు తీసుకోండి, మమ్మల్స్ కదా మనం. సో మమ్మల్స్ లో ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కలవదు. యాక్చువల్లీ మనకి హార్ట్ లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్ ఉంటాయి. దీన్ని హార్ట్ అనుకోండి జరా ప్రస్తుతానికి. ఓకే, హార్ట్ పైన లంగ్స్ ఉంటది, కింద ఏమో బాడీ పార్ట్స్ ఉంటాయి. సో బాడీ పార్ట్స్ లో ఇనీషియల్ గా ఏ బ్లడ్ ఉంటది అని అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఉంటది, అది బ్లూ కలర్ లో ఉంటది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫస్ట్ ఏమో హార్ట్ కి వెళ్తుంది. సో హార్ట్ లో ఈ ఛాంబర్ ని రైట్ ఆర్టరియా అంటాము, దీన్ని రైట్ వెంట్రికల్ అంటాం. రైట్ ఆర్టరియా నుంచి రైట్ వెంట్రికల్కి వస్తుంది, రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్ కి వెళ్తుంది. సో లంగ్స్ లో మనం ఆక్సిజన్ ని తీసుకున్నప్పుడు రెస్పిరేషన్ ప్రాసెస్ త్రూ ఇది ఆక్సిజన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా మారిపోతుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి ఆక్సిజన్ తో బాండ్ ఫామ్ చేసి ఆక్సి హిమోగ్లోబిన్ గా మారిందో ఇది ప్యూర్ బ్లడ్ అన్నమాట. ఓకే, ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆర్టరియాకి, మళ్ళీ లెఫ్ట్ ఆర్టరియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్ కి వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ ఎక్కడా కూడా మిక్స్ అవ్వట్లేదు, అన్ని సపరేట్ గా ఉన్నాయి. సో రైట్ సైడ్ ఏమో కంప్లీట్ గా బ్లూ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కంప్లీట్ గా రెడ్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మిక్స్ అవ్వలేదు అనమాట. సో ఇలాంటి సర్క్యులేషన్ ని మనం మమ్మల్స్ లో, బర్డ్స్ లో ఇలాంటి సర్క్యులేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. కానీ మిక్స్డ్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే రెడ్ బ్లూ రెండు కూడా మిక్స్ అవుతాయి. ఎవరిలో మిక్స్ అవుతాయి అంటే నిన్న మీకు చెప్పాను కదా. సో రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్ అండి. రెప్టైల్స్, యాంఫిబియన్స్ కి 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటది అనమాట. సో 3 ఛాంబర్డ్ హార్ట్ అంటే మనకి ఎలా ఉంటది? 3 ఛాంబర్డ్ హార్ట్ అంటే ఇలా వేస్తున్నాను అనుకోండి, మీరు ఇలాగే వేస్తారు కదా. 3 ఛాంబర్డ్ హార్ట్ ఇలా ఉంటది. 3 ఛాంబర్డ్ హార్ట్. దిస్ ఈజ్ లైక్, ఇది వచ్చేసి రైట్ ఆర్టరియా అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ ఆర్టరియా అండ్ కింద ఒక వెంట్రికల్ ఉంటది. ఓకే, వెంట్రికల్ ఒకటే ఉంటుందండి అక్కడ, మనలాగా 2 వెంట్రికల్స్ ఉండవు వాటికి. ఇంకా పైన ఏమో లంగ్స్ ఉంటాయి అండ్ కింద ఏమో బాడీ పార్ట్స్ ఉంటాయి. సో బాడీ పార్ట్స్ లో ఇనీషియల్ గా ఏ బ్లడ్ ఉంటది అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ బ్లూ బ్లడ్ ఉంటది. ఇది ఫస్ట్ రైట్ ఆర్టరియాలోకి వెళ్తది. ఓకేనా, రైట్ ఆర్టరియా. రైట్ ఆర్టరియాలోకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే రైట్ వెంట్రికల్ కి వస్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ లంగ్స్ కి వెళ్తుంది. సో లంగ్స్ లో ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. అదేమో రెడ్ కలర్ లో ఉంటది ఇలాగా. ఈ ఆక్సి హిమోగ్లోబిన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది, సారీ లెఫ్ట్ ఆర్టరియా, ఇది వెంట్రికల్ కాదు ఆర్టరియా. లెఫ్ట్ ఆర్టరియాకి వచ్చి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది, ఇక్కడ నుంచి బాడీ పార్ట్స్ కి వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెంట్రికల్ ఉంది కదా కింద, ఈ వెంట్రికల్లో మనకి బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ రెండు వెంట్రికల్లోకి వస్తున్నాయి. రెండు వెంట్రికల్లోకి వచ్చినప్పుడు బ్లూ రెడ్ రెండు కలర్స్ బ్లడ్ ఇందులో మిక్స్ అయిపోతుంది అనమాట. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు మిక్స్ అయిపోతుంది. సో ఇలా మిక్స్ ఎందులో అవుతుంది అని అంటే 3 ఛాంబర్డ్ హార్ట్ ఉండే అనిమల్స్ లోని ఇలా మిక్స్ అవుతుందండి. 3 ఛాంబర్డ్ హార్ట్ ఎవరిలో ఉంటుంది అంటే రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్ రెండిట్లో కూడా 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. దాన్ని ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ దట్ ఈస్ ఇన్కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్. ఓకేనా, సో వెంట్రికల్లో ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ రెండు మిక్స్ అవుతుంది. కాబట్టి రెప్టైల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. బర్డ్స్ లో ఇలా అవుతుంది,
బర్డ్స్ లో 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది కాబట్టి సో బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ సపరేట్ గానే అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇంకా పోతే ఫిషెస్ లో మనకు ఓన్లీ 2 చాంబర్సే ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫిషెస్ లో 2 చాంబర్స్, పైన ఆర్టరియా కింద వెంట్రికల్, 2 చాంబర్స్ ఉంటాయి. అందులో కూడా బ్లడ్ ఏం మిక్స్ అవ్వదు, సపరేట్ గానే ఫ్లో అవుతుంది. ఇంకా పోతే నెమటోడ్స్ అండి. నెమటోడ్స్ అనేవి ఒక వార్మ్స్ అన్నమాట. అసలు నెమటోడ్స్ లో హార్టే ఉండదు. ఓకే, నెమటోడ్స్ లో హార్ట్ ఉండదు అనమాట. ఓకే, నర్వస్ సిస్టమ్ రెస్పిరేషన్ సిస్టమ్ ఉంటది కానీ హార్ట్ ఉండదు. సండే డిఎస్సి క్లాస్ అమ్మా కవిత. నెమటోడ్స్ అనబినా నాస్టాక్ ప్లాంట్స్ లో సర్వైవ్ అవుతాయి. ఓకే, వార్మ్స్ అవి, వాటి వల్ల వాటికి డిసీజెస్ వస్తాయి. సిరలు దమనులు అంటే ఆర్టరియాని సిరలు అంటారు, వెంట్రికల్స్ ని దమనులు అంటారు సుధీర్. సో ఇక్కడ మనకు రైట్ ఆర్టరియా అంటే కుడి కర్ణిక, లెఫ్ట్ ఆర్టరియా అంటే ఎడమ కర్ణిక, వెంట్రికల్ అంటే జట్రిక ఒకటే ఉంటది. ఓకేనా, ఎవర్రా మీరంతా? నెక్స్ట్, అరే క్వశ్చన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ జెనెటిక్స్? క్రింది వాణిలో జన్యు శాస్త్రానికి సంబంధించిన అంశం ఏది? ఆప్షన్స్ వచ్చి ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్లాంట్ పాట్స్, మొక్క భాగాల రూపాలు మరియు లక్షణాలు, హెరిడిటరీ అండ్ వేరియేషన్స్, వారసత్వం మరియు వైవిధ్యాలు, ది డిజార్డర్ ఆఫ్ లివింగ్ బీయింగ్, జీవుల రుగ్మత, నన్ ఆఫ్ దిస్. పైవేవి కాదు. జెనెటిక్స్ కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఫైండ్ అవుట్ చేయండి. Oh, nice. బీచ్వామా? సో బీచ్వామ్ అంటే దాన్ని మనము ఆస్ట్రలనోఫిస్ అని పిలుస్తారండి. ఆస్ట్రలనోఫిస్ అని బీచ్వామ్ ని పిలుస్తారు. అది చాలా హార్మ్ఫుల్ అన్నమాట. సో చెప్తా దాని గురించి. ఓకేనా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే జెనెటిక్స్ కి రిలేటెడ్ హెరిడిటరీ అండ్ వేరియేషన్స్ అండి. హెరిడిటరీ అంటే మీకు తెలుసు కదా, వంశపారపర్యంగా వచ్చే లక్షణాలను మనం హెరిడిటరీ అని పిలుస్తాం. సో హెరిడిటరీ త్రూ మనకి ఏంటంటే ఏవైనా వస్తాయి, పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ కానీ లక్షణాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం హెరిడిటరీ వల్ల డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి మనకి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే జీన్స్ అండి. సో మన బాడీలో హెరిడిటరీకి కారణం జీన్స్. సో ఈ హెరిడిటరీకి కారణం జీన్స్ అని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని అంటే మెండల్. ఓకే, గ్రిగర్ జాన్ మెండల్ అని చెప్పొచ్చు. సో గ్రిగర్ జాన్ మెండల్ పీ ప్లాంట్స్ అంటే పైసం సటైవం అని అంటాం సైంటిఫిక్ నేమ్. పీ ప్లాంట్స్ అంటే బఠానీ మొక్కలు అన్నమాట. సో పీ ప్లాంట్స్ లేదా బఠానీ మొక్కల్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి సో ఏం చేశారు అని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి రీజన్స్ అంతా కూడా హెరిడిటరీ అనేసి జెనెటిక్స్ అనే కాన్సెప్ట్ ని ఈయన డిస్కవర్ చేశారు. యాక్చువల్లీ పీ ప్లాంట్స్ లో ఈయన ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ ఈయన ఏం చేశారంటే ఏదో పీ ప్లాంట్స్ ఫీల్డ్కి వెళ్ళాడు, తోటకెళ్ళాడు, బఠానీ మొక్క తోటకెళ్ళాడు. సో వెళ్ళి ఏదో గాలి తీసుకొని రాకుండా అక్కడ కూర్చొని కొన్ని అబ్జర్వేషన్స్ చేశాడు అనమాట. ఏమని అంటే అన్ని పీ ప్లాంట్సే కదా, ఎందుకు కొన్ని ప్లాంట్స్ ఏమో బాగా హైట్ ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్ బాగా షార్ట్ గా ఉన్నాయి, కొన్ని ఏమో కొన్నిట్లో ఫ్లవర్స్ పర్పుల్ కలర్ లో ఉన్నాయి, కొన్నిట్లో ఫ్లవర్స్ వైట్ లో ఉన్నాయి, కొన్నిట్లో సీడ్స్ గ్రీన్ లో ఉన్నాయి, కొన్నిట్లో ఎల్లోలో ఉన్నాయి. సో ఎందుకు ఈ వేరియేషన్? అంతా కూడా పీ ప్లాంట్సే కదా, ఈ వేరియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని డౌట్ వచ్చి ఇక్కడ ఫర్టిలైజేషన్ చేశారండి. యాక్చువల్లీ F1 ఫర్టిలైజేషన్ లో ఏం చేశారు అంటే సో పీ ప్లాంట్స్ కి సంబంధించి 2 ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నారు. ఒకటేమో పర్పుల్ ఫ్లవర్ జీన్స్ నేమో క్యాపిటల్ ఏ అనుకున్నారు. మీరు ఏదైనా అనుకోవచ్చు, ఎక్స్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎక్స్ అనుకోవచ్చు, ఏ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అయినా ఏ అనుకున్నాం. ఇది క్యాపిటల్ ఏ. ఇవి పర్పుల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఏ ఫ్లవర్? పర్పుల్ ఫ్లవర్. ఈ పర్పుల్ ఫ్లవర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ తీసుకున్నాడు. పోలెన్ గ్రెయిన్స్ అంటే మేల్ గ్యామెట్. తర్వాత
ఒక వైట్ ఫ్లవర్ తీసుకున్నారండి. సో వైట్ ఫ్లవర్ యొక్క గ్యామెట్స్ ని స్మాల్ ఏ అని ఇండికేట్ చేశాడు. ఇది ఫీమేల్ ఫ్లవర్ అన్నమాట. ఓకేనా, స్మాల్ ఏ. ఈ రెండిటికి క్రాస్ చేశారు. సో క్రాస్ చేసినప్పుడు అంటే దీంట్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ని తీసుకెళ్లి ఈ ఫ్లవర్ లో ఉన్న ఓవరీతో ఫర్టిలైజేషన్ చేశారు. క్రాస్ చేస్తే ఆయనకు రిజల్ట్ ఏమొచ్చింది అని అంటే, సో పర్పుల్ ఫ్లవర్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఫ్లవర్ స్మాల్ ఏ. ఓకే, చూద్దాం. సో ఈ రెండిటికి రిజల్ట్ ఏమొచ్చింది? ఈ రెండిటికి రిజల్ట్ ఏమొచ్చింది అని అంటే క్యాపిటల్ ఏ చూడండి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. అంటే 4 డాటర్ ప్లాంట్స్ వచ్చాయి. ఈ 4 డాటర్ ప్లాంట్స్ కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ జీన్స్ తోనే వచ్చాయి. అంటే చూడ్డానికి డాటర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడ్డానికి 4 కూడా పర్పుల్ కలర్ లోనే ఉన్నాయి. ఇక్కడ మెండల్కి ఏం డౌట్ రాలేదు. సో పర్పుల్ కలర్ లో ఉన్నాయని అంటే మేబీ వాళ్ళ ఫాదర్ పోలికి వచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పర్పులే కదా, మదర్ ఏమో వైట్, ఫాదర్ పర్పుల్. సో 4 పర్పుల్ వచ్చాయంటే ఫాదర్ పర్పుల్ వచ్చింది అని అర్థం. సో ఇప్పుడు పైకి చూడడానికి ఫాదర్ కలర్ లో ఉన్నాయంటే వాళ్ళ లోపల మదర్ జీన్స్ లేవా అని కాదు, ఉంటాయి. కాకపోతే ఫిజికల్ డామినేషన్ అంటారు దీన్నే. ఇప్పుడు మీ ఫేషియల్ స్ట్రక్చర్ గానీ చూడడానికి మీ అపియరెన్స్ సేమ్ మీరు మీ ఫాదర్ లాగా ఉన్నారనుకోండి, దాని అర్థం మీ మదర్ జీన్స్ మీ బాడీలో లేవనా? ఉంటాయి. కాకపోతే మీ అపియరెన్స్ కి కారణమైన జీన్స్ ని, మీ మదర్ జీన్స్ ని ఫాదర్ జీన్స్ డామినేట్ చేసి అవి లక్షణాలు బయటకు వచ్చాయి. దాన్నే డామినెన్స్ అంటారు. సో ఇక్కడ వైట్ జీన్స్, పర్పుల్ జీన్స్ అనేవి వైట్ జీన్స్ ని డామినేట్ చేసి పర్పుల్ కలర్ వచ్చింది. సో ఇక్కడ ఏం డౌట్ రాలేదు. ఈసారి F2 ఫర్టిలైజేషన్ చేశారండి. F2 ఫర్టిలైజేషన్ లో ఏం చేశారు అంటే ఇక్కడ 4 పర్పుల్ ఫ్లవర్స్ వచ్చాయా, ఈ 4 పర్పుల్ ఫ్లవర్స్ లో ఓన్లీ 2 ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నారనమాట. సో 2 ఫ్లవర్స్ చూస్ చేసుకున్నారు అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇవి రెండింటికి క్రాస్ చేశారు ఇప్పుడు. సో ఇవి రెండింటికి క్రాస్ చేస్తే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఓకే, క్రాస్ చేశారు. చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది అంటే క్యాపిటల్ ఏ 1 క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ అండ్ సారీ ఇది కదా ఫస్ట్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. సో ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడేమో లైక్ ఈ ఫ్లవర్ ఇది ఈ 3 వచ్చేసి పర్పుల్ లో ఉన్నాయండి. 3 వచ్చేసి పర్పుల్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక లాస్ట్ లో ఇది ఉంది చూసారా, ఈ ఒక్క ఫ్లవర్ వచ్చేసి వైట్ ఫ్లవర్ వచ్చిందనమాట. సో 2 క్యాపిటల్ ఏ జీన్సే ఉన్నాయి. ఇప్పుడు మెండల్ కి ఇక్కడ డౌట్ వచ్చింది, ఏంటి పేరెంట్స్ ఇద్దరు పర్పులే కదా, పేరెంట్స్ ఇద్దరు పర్పుల్ అయినప్పుడు సో వైట్ ఫ్లవర్ ఎక్కడి నుంచి వచ్చింది, వైట్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ వైట్ కలర్ వీళ్ళ గ్రాండ్ మదర్ జీన్స్ అన్నమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చూడడానికి పర్పుల్లో ఉన్నా వాళ్ళ మదర్ జీన్స్ బాడీలో ఇంటర్నల్ గా ఉన్నాయి. ఆ ఇంటర్నల్ జీన్స్ అనేవి ఇప్పుడు బయటకి రిఫ్లెక్ట్ అయ్యి పర్పుల్ వైట్ వచ్చింది అనమాట. సో దీన్నే 3:1 రేషియో అంటారు. ఫిజికల్ రేషియో 3:1 అండి. 3 పర్పుల్ 1 వైట్ కాబట్టి 3:1 ఇస్ ఫిజికల్ రేషియో. జెనెటికల్ రేషియో ఎంత అంటే 2 క్యాపిటల్ ఏ ఫ్లవర్స్ ఒకటి ఉన్నాయి, 1 క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కాంబినేషన్ లో 2 ఉన్నాయి, 2 స్మాల్ ఏ ఒకటి ఉన్నాయి. 1:2:1 ఇస్ ద జీనోటైప్ రేషియో. ఓకే, 1:2:1 ఇస్ జీనోటైప్ రేషియో. సో 3:1 ఇస్ ఫినోటైప్ రేషియో. సో దీన్ని బట్టి మెండల్ ఏం చెప్పారు అని అంటే వారసత్వం అనేది నాట్ ఓన్లీ పేరెంట్స్ అండి, మీ వంశం ఎక్కడైతే స్టార్ట్ అయిందో, మీ బ్లడ్ రిలేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, వాళ్ళు బ్రతుకు ఉండరు, వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, అయినా సరే వాళ్ళ బాడీలో ఉండే జీన్స్ ఇప్పుడు మన బాడీలో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇళ్లలో అంటూ ఉంటారు కదా, అరే నువ్వు చూడ్డానికి సేమ్ మా తాతయ్య లాగా ఉన్నావు, మా అమ్మమ్మ కూడా నీలాగే మాట్లాడేది, మా అత్త కూడా నీలాగే బిహేవ్ చేసేది. ఓకే, అంటే వాళ్ళు మళ్ళీ పుట్టారని కాదు, వాళ్ళ బాడీలో ఉన్న జీన్స్ ఇప్పుడు నీ బాడీలోకి డామినేట్ వచ్చాయి అని దాని అర్థం. సో అట్లా మనకు హెరిడిటరీ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. డిసీజెస్ అనేవి కూడా మనకు హెరిడిటరీ ఉంటాయి. అన్ని రావాలని లేదు, అట్లనే రాకూడదని లేదు. దెర్ విల్ బి ఎ ఛాన్సెస్ టు కమ్. ఓకేనా, సో లైక్ దట్. సో కాబట్టి హెరిడిటరీ అండ్ వేరియేషన్స్ అంటే అదేనండి. ఇప్పుడు మనుషులు ఇంతమంది ఉన్నారు, అందరూ ఒకేలాగా లేరు కదా. ఇప్పుడు నేను వేరు, సుధీర్ వేరు, నాని వేరు, శిరీష వేరు, వేణి వేరు. నేను ఒకలా ఉన్నాను, మీరు ఒకలా ఉన్నారు. నా బిహేవియర్ ఒకలా ఉంటది, మీ బిహేవియర్ ఒకలా ఉంటది. ఓకే, ఇక చేంజెస్ ఉన్నాయి కదా, దాన్నే వేరియేషన్ అంటాం. ఈవెన్ ఒకే పేరెంట్స్ కి పుట్టిన పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు
కవల పిల్లలైనా సిబ్లింగ్స్ అయినా మేబీ కొంతమందికి పోలికలు ఒకేలాగా ఉండొచ్చేమో, కానీ సో వాడేం పని చేస్తే వీడు కూడా అదే పని చేయాలి అలా ఏం లేదు కదా. సో వేరియేషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఆర్గానిజంలో ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, అనిమల్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అన్ని ఆర్గానిజమ్స్ లో వేరియేషన్ ఉంటుంది, ఆ వేరియేషన్ జెనెటిక్స్ వల్ల వచ్చింది అనమాట. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ ఎవరు అంటే ఎంహెచ్ మార్గన్ అండి. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఏమో మెండల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ ఎవరు అని అంటే ఎంహెచ్ మార్గన్. ఓకే, వేరియేషన్ అంటే డిఫరెంట్, వెరైటీ అనే అర్థం. వేరియేషన్ మీన్స్ వెరైటీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రూట్స్ ఆఫ్ జిమ్నోస్పోమ్స్? క్రింది వాటిలో జిమ్నోస్పోమ్స్ లో మూలాలు ఏవి? జిమ్నోస్పోమ్స్ లో ఏ రూట్స్ ఉంటాయండి? ట్యాప్ రూట్, అడ్వెంటియస్ రూట్, రైజాయిడ్ రూట్ అండ్ రైజోఫోర్స్. ట్యాప్ రూట్, అడ్వెంటియస్ రూట్, రైజాయిడ్ రూట్స్ అండ్ రైజోఫోర్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? జిమ్నోస్పోమ్స్ లో ఏ రూట్స్ ఉంటాయి? సో జిమ్నోస్పోమ్స్ లో మనకి ఏ రూట్స్ ఉంటాయి అని అంటే ఇక్కడున్న వాటిల్లో, ఇక్కడున్న ఆప్షన్స్ లో ట్యాప్ రూట్స్ ఉంటాయి. ఓకేనా, ట్యాప్ రూట్స్. సో బేసిక్ గా మనకి ఏంటంటే జిమ్నోస్పోమ్స్ లో మోనోకాట్స్ ఉంటాయి, డైకాట్స్ ఉంటాయి. డైకాట్స్ లోనేమో అంటే ద్విదళ బీజ మొక్కల్లోనేమో ట్యాప్ రూట్ సిస్టమ్ లేదా తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. అలాగే మోనోకాట్లిడన్స్ లేదా ఏకదళ బీజ మొక్కల్లోనేమో అబురపు వేరు వ్యవస్థ లేదా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. కానీ మనకు అది లేదు కాబట్టి ఈ నాలుగిట్లో ఉన్న దాంట్లో ఏది ఉంటుందంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అనేసి మనం దీనికి ఆన్సర్ చెప్పుకోవచ్చు అనమాట. సో ట్యాప్ రూట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ మధ్యలో మెయిన్ సిలిండ్రికల్ రూట్ ఒకటి ఉంటదండి. ఈ సిలిండ్రికల్ రూట్స్ కి ఈ సిలిండ్రికల్ రూట్ నే ప్రైమరీ రూట్ అని పిలుస్తాం. ఈ ప్రైమరీ రూట్స్ కి నంబర్ ఆఫ్ సెకండరీ రూట్స్ ఉంటాయన్నమాట. ఇలాగా ద్వితీయ వేర్లు అని అంటాం. సెకండరీ రూట్స్ కి మళ్ళీ తృతీయ వేర్లు ఉంటాయి, వీటిని టెర్షరీ రూట్స్ అని పిలుస్తాం. ఈ టెర్షరీ రూట్స్ కి కింద రూట్లెట్స్ లేదా రూట్ క్యాప్స్ ఉంటాయి. వీటి త్రూ సాయిల్ లో ఉన్న వాటర్ ని, మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్స్ సర్వైవ్ అవుతాయి. అలాంటి రూట్ సిస్టమ్ ని మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అని పిలుస్తాం. సో డైకాట్లిడాన్స్ లేదా ద్విదళ బీజ మొక్కలన్నిటిలో కూడా ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఓకే, స్మార్ట్ ఆన్సర్ కవిత. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అడ్వెంటియస్ రూట్స్ అంటే ఏంటంటే, అడ్వెంటియస్ రూట్స్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవేంటంటే రూట్స్ అనేది అండర్ గ్రౌండ్ లో లేకుండా మనకేంటంటే పైన స్టెమ్స్ నుంచి అరైజ్ అవుతాయి అనమాట. అంటే లైక్ బనియన్ ట్రీ లాగా, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ బనియన్ ట్రీ. సో బనియన్ ట్రీ అంటే టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు వస్తాయి, స్టెమ్ నుంచి బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ అన్నిటి నుంచి అరైజ్ అవుతాయి ప్రాప్ రూట్స్ అనేవి. సో బట్ అడ్వెంటియస్ రూట్స్ అనేవి ఓన్లీ మనకి మెయిన్ స్టెమ్ నుంచి అరైజ్ అయ్యి టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపుకి వెళ్ళి స్టెమ్ కి మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి అనమాట. సో అలాంటి రూట్స్ ని మనం ఏమంటామంటే సో అడ్వెంటియస్ రూట్స్ అని పిలుస్తారు. ఇంకా రైజాయిడ్ రూట్స్ అండి. సో రైజాయిడ్ రూట్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి చూసారా. సో అన్డెవలప్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అన్డెవలప్డ్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆల్గేస్. సో ఆల్గేస్, తర్వాత బ్రయోఫైట్స్ అండి. బ్రయోఫైట్, థాలోఫైట్, బ్రయోఫైట్, వీటికి ఉండే రూట్స్ ని మనం ఏమంటాము అని అంటే రైజాయిడ్ రూట్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకు సాయిల్ మీద ఆల్గే అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.
ఓకే, సో చాలా తక్కువ వెట్ ఏరియాస్ లో స్ప్రెడ్ అవుతుంది. అది కూడా మనం ఆల్గేస్ అనడం కంటే బ్రయోఫైట్స్ అనండి. ఆల్గేస్ అనేవి కంప్లీట్ ఆక్వాటిక్ ప్లాంట్సే. మోస్ట్లీ చాలా రేర్ కేసెస్ లో వెట్ సాయిల్, బుడద ఎక్కువగా ఉన్న నేలల్లో రేర్ కేసెస్ లో పెరుగుతాయి. కానీ బ్రయోఫైట్స్ అలా కాదు. బ్రయోఫైట్స్ అనేవి యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని పిలుస్తాం కదా. ఇవి యాంఫిబియన్స్ కాబట్టి సాయిల్ అండ్ వాటర్ రెండిట్లోనూ సర్వైవ్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి సాయిల్ మీద సర్వైవ్ అవుతాయో, సాయిల్ మీద సర్వైవ్ అయ్యేటప్పుడు చిన్న చిన్న రూట్స్, ఇక్కడ చూడండి వెరీ తినీ రూట్స్ ఉంటాయి వీటికి. ఓకే, చాలా సన్నగా టినీ రూట్స్ ఉంటాయి, సన్నగా చిన్నగా. ఓకే, ఇలాంటి రూట్స్ ని మనం ఏమని పిలుస్తామంటే రైజాయిడ్ రూట్స్ అని అంటాం. వీటికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మాసస్ అండి. మాసస్ అంటే నాచులు లేదా పాచి అంటారు చూసారా. సో అవి వెట్ సాయిల్లో ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. బాగా వర్షం ఎక్కువ పడినా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో బుడద ఎక్కువగా ఉంటుంది చూసారా, సాయిల్ అంతా కూడా ఎప్పుడు వెట్టుగా ఉంటది. సో అలాంటి ఏరియాస్ లో ఈ మాసస్ అనేవి సర్వైవ్ అవుతాయి అన్నమాట. సో వాటిలో ఉండే రూట్స్ ని మనం ఏమంటామంటే రైజాయిడ్ రూట్స్ అనేసి పిలుస్తారు. ఇంకా రైజోఫోర్స్ అండి. రైజోఫోర్స్ అంటే ఏంటంటే ఇవి ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో రైజోఫోర్స్ రూట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటికి ఫోర్స్ అంటే పోర్స్, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. రెస్పిరేషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి రెస్పిరేషన్ జరుపుకుంటాయి, అంటే శ్వాసక్రియలో పాల్గొంటాయి అన్నమాట. అలాంటి రూట్స్ ని మనం రైజోఫోర్స్ అని అంటాం. సో ఇవి వాటర్ లో ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ పెరుగుతాయండి రూట్స్. భూమి లోపలికి కాకుండా భూమి పైకి వచ్చి గాల్లో ఉన్న ఆక్సిజన్ ని కూడా తీసుకొని రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. ఓకేనా, సో వాటిని మనం ఏం చెప్తాము అని అంటే రైజోఫోర్స్ అనేసి పిలుస్తారు. ఏపీలో గ్రూప్ 2 తప్ప వేరే నోటిఫికేషన్ లేదు. ఏదో వస్తుందని చిన్న ఆశ కవిత, వస్తుందేమోనని చిన్న ఆశ, అందుకే ప్రిపేర్ అయి ఉంటున్నాం ముందే. తప్పంటావా? నోటిఫికేషన్స్ వచ్చాక చదవడం కాదు, రాకముందు చదవాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, రాకముందే ఎందుకు చదవాలి? ఒకవేళ రాకపోతే దానికి ఏం చేయలేం. ఓకే, ఎందుకంటే ఒకప్పుడులాగా లేదు సిచ్యువేషన్. ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఏందో, తెలంగాణలో అలాగే జరిగింది, ఏపీలో కూడా అలాగే జరుగుతుంది. నోటిఫికేషన్స్ ఎందుకో ఇవ్వట్లేదు మనోళ్ళు. నో కామెంట్స్ ఇంకా. ఓకే, నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ రేట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ డిపెండ్స్? కిరణజన్య సమయోక్రియ యొక్క రేటు క్రింది కారణాలపై ఆధారపడి ఉంటుంది. కిరణజన్య సమయోక్రియ రేటు దేని మీద ఆధారపడుతుంది? pH, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, ప్రెషర్ పీడనం, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కాంతి తీవ్రత, కార్బన్ డైఆక్సైడ్. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. సో దేని మీద డిపెండ్ అవుతుందండి? ఎలక్షన్ నోటిఫికేషన్. ఏం సుధీర్ కామెడీ చేస్తున్నావు? నెక్స్ట్ ఏపీలో ఏం నోటిఫికేషన్? ఎలక్షన్ నోటిఫికేషన్. ఎస్, కరెక్ట్, ఎలక్షన్ నోటిఫికేషనే. నేను ఏది రాయట్లేదమ్మా, ఇప్పుడు నాకు చదివే ఓపిక లేదు. నేను రాసినా మీ ముందు ఓడిపోతాను. ఎందుకు ఊరికి పరువు పోగొట్టుకోవడం, సైలెంట్గా ఉంటే బెటర్. మీరు మంచి ఫామ్లో ఉన్నారు బాగా. ఫోటోసింథసిస్ రేట్ దేని మీద డిపెండ్ అవుతుంది మనకి మోస్ట్లీ అని అంటే, సో యాక్చువల్లీ ఫోటోసింథసిస్ రేట్ అనేది మనకు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అవుతుందండి. సో లైట్ గనక ఎక్కువగా ఉంటే ఫోటోసింథసిస్ రేట్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏంటి చెప్పండి? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు కదా. 6CO2 12H2O used in the presence of sunlight and in the presence of chlorophyll pigment, C6H12O6. దిస్ ఈజ్ లైక్ గ్లూకోజ్. దీన్నే మనం గ్లూకోజ్ అని పిలుస్తాం. అండ్ 6O2 6H2O 6O2 6H2O. ఓకేనా? సో ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అన్నమాట. యాక్చువల్లీ మనకి ఫోటోసింథసిస్ లైట్ ఇంటెన్సిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, లైట్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ ఎక్కువ అవుతుంది. లైట్ ఇంటెన్సిటీ తక్కువగా ఉంటే ఫోటోసింథసిస్ తక్కువ అవుతుంది. సో దాన్నే మనము థర్మోట్రోపిజం అని పిలుస్తాము. ఓకే, థర్మోట్రోపిజం అని ఒక ప్లాంట్ మూమెంట్ అండి ఇది. థర్మో అంటే ఏంటంటే
హీట్ అని అర్థం. హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్ నుంచి వస్తుంది. యాక్చువల్లీ సన్లైట్ ని ట్రాప్ చేసేవేవి? క్లోరోఫిల్స్. సో క్లోరోఫిల్ సన్లైట్ ని ట్రాప్ చేసుకుని ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటామంటే కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని కూడా పిలుస్తారు. క్లోరోఫిల్స్ ని ఏమని పిలుస్తారు? కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు మీకు బాగా షాడోస్ కింద పెరిగే ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, నీడలో పెరిగేవి, అంటే పెద్ద పెద్ద చెట్ల కింద పెరిగేవి. సో వాటిలో బాడీ గ్రోత్ కన్నా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా బాడీ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే వాటికి సన్లైట్ ఉండదు కదా. సో సన్లైట్ లేకపోతే ఏమవుతుంది అని అంటే ఫోటోసింథసిస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేవు. సో సన్లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ తగ్గిపోతుంది. ఫోటోసింథసిస్ తగ్గితే ఫుడ్ తగ్గుతుంది. ఫుడ్ తగ్గితే బాడీలో గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా. సో ఇప్పుడు మనకి ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ లేకపోతే మన బాడీలో కూడా గ్రోత్ ఉండదు. సో అలాగా లైట్ ఇంటెన్సిటీని బేస్ చేసుకుని ఫోటోసింథసిస్ అనేది డిపెండ్ అవుతుంది. దానివల్లే ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే, అట్లా. సో కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటుంది. బట్ అయినా సరే లైటే ఎక్కువ కావాలి మనకి. ఓకే, వాటర్ ఇంకా సాయిల్ నుంచి అబ్జార్బ్ చేస్తాయి. సో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజ్ ఇస్ ద మెయిన్ ప్రోడక్ట్ అండ్ ఆక్సిజన్ వాటర్ బోత్ ఆర్ ద సబ్ ప్రోడక్ట్స్. ఆక్సిజన్ వాటర్ రెండు కూడా సబ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే, ఇంకా పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని పిలుస్తారండి. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాము. సో పిహెచ్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? సోరెన్సన్. సోరెన్సన్ పిహెచ్ స్కేల్ ని డిస్కవర్ చేశారు. ఓకే, ఎస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ రూట్? గడ్డి ఏ మూలానికి ఉదాహరణ? మూలాలు అంటే వేర్లు అని అర్థం. నాడ్యులోస్ రూట్, తర్వాత మొనిలిఫార్మ్ రూట్స్ అండ్ యాన్యులేటెడ్ రూట్స్, ప్రాప్ రూట్స్. సో వాట్ ఈస్ ఎగ్జాంపుల్? నీడలో పెరిగే వాటిని సియోఫైట్స్ అంటారండి. సియోఫైట్స్ అంటారు, చెప్పాం కదా ఒకరోజు. సియోఫైట్స్, నీడలో పెరిగేవి సియోఫైట్స్ పెరుగుతాయి నీడలో. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ స్టోరీ. ఎస్. ఏం డౌట్ వెంకట్? వాట్ ఈస్ యువర్ డౌట్? టెల్ మీ. ఎక్కడ పెట్టారు, ఎక్కడ రాశారు? ఫోటోసింథసిస్ లో ఫైనల్ ప్రోడక్ట్ ఆక్సిజన్ కాదు. మెయిన్ ప్రోడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్ ఏది అని అంటే గ్లూకోజ్. ఆక్సిజన్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్ ప్రోడక్ట్ అంతే. ఆక్సిజన్ సబ్ ప్రోడక్ట్. ఫైనల్ ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ రెండు కూడా గ్లూకోజే. ఆక్సిజన్ అనేది సబ్ ప్రోడక్ట్ అంతే. ఓకే, అలాగైతే ఒక్కొక్కసారి డార్క్ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు డార్క్ ఫోటోసింథసిస్ మోస్ట్లీ నైట్ టైం జరుగుతుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దానికి లైట్ అవసరం లేదు. అందుకే నైట్ టైం చెట్ల కింద ఎక్కువ పడుకోకండి అని అంటారు. మరి అలాంటప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనం కదా మనం. సో ఫైనల్ ప్రోడక్ట్ ఎప్పుడు గ్లూకోజే, మెయిన్ ప్రోడక్ట్. ఓకేనా? ఎస్, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి గ్రాస్ అంటే గడ్డి.
ఓకే, గడ్డిని మనం ఏమంటామంటే హెర్బేషియస్ ప్లాంట్స్ అని పిలుస్తారండి. గడ్డి జాతి మొక్కలని మనం ఏమంటామంటే హెర్బేషియస్ ప్లాంట్స్ అని పిలుస్తారు. గడ్డి జాతి మొక్కలని హెర్బేషియస్ ప్లాంట్స్ అని పిలుస్తాము. హెర్బేషియస్ ప్లాంట్స్ లో ఏ రూట్స్ ఉంటాయంటే మొనిలిఫార్మ్ రూట్స్ హెర్బేషియస్ ప్లాంట్స్ లో ఉంటాయి, అంటే గడ్డిలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు ఇమేజ్ కొంచెం క్లియర్ గా లేదు. సో ఈ ఇమేజ్ లో మొనిలిఫార్మ్ రూట్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఎలా అంటే రూట్స్ అనేవి బుడిపెల్లాగా ఇలా ఉంటాయి, లైక్ దిస్. ఓకే, మీరు ఎప్పుడన్నా గడ్డిలో ఇలా అబ్జర్వ్ చేస్తే చైన్స్ లాగా, గొలుసు లాగా బుడిపెల్లాగా ఇలా ఉంటాయి అన్నమాట రూట్స్. ఇలాంటి టైప్ ఆఫ్ రూట్స్ ని మనము మొనిలిఫార్మ్ రూట్స్ అనేసి పిలుస్తాము. సో ఈ టైప్ ఆఫ్ రూట్స్ గ్రాస్ లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. యాన్యులేటెడ్ రూట్స్ అంటే ఏంటి అంటే, యాన్యులేటెడ్ రూట్స్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇవి. ఓకే, వీటిని మనం యాన్యులేటెడ్ రూట్స్ అని పిలుస్తాము. సో ఫస్ట్ ఏంటంటే ఇవి, వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది అని అంటే, సో లైక్ దిస్. ఓకే, చైన్స్ లాగా ఉంటది, ఇలాగా అంటే కలిసే ఉంటది అనుకోండి, బట్ చైన్స్ లాగా ఉంటది. దానిపైన ఇంకొక రూట్ అనేది ఇట్లా అరైజ్ అవుతుంది అనమాట, లైక్ దిస్. ఇంకో రూట్ అనేది ఇట్లా అరైజ్ అవుతుంది. సో వీటిల్లో ఈ యాన్యులేటెడ్ రూట్స్ కి ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయండి. క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉండి ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ని కూడా ప్రిపేర్ చేస్తాయి. అదొక స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట యాన్యులేటెడ్ రూట్స్ లోని. ఓకే, సో అది యాన్యులేటెడ్. ప్రాప్ రూట్స్ అంటే ఏంటంటే ఊడవేర్లు. బనియన్ ట్రీ ఉంది కదా, మర్రి చెట్టు. సో బనియన్ ట్రీ లేదా మర్రి చెట్టుకు ప్రాప్ రూట్స్ ఉంటాయి. సో బేసిక్ గా ప్రాప్ రూట్స్ అనేవి ఎలా గ్రో అవుతాయి, ఎలా డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ ఇది మెయిన్ స్టెమ్. స్టెమ్ కి మళ్ళీ మనకు బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ నుంచి రూట్స్ అనేవి ఇలా ఏర్పడతాయి అన్నమాట, లైక్ దిస్. ఇలా ఫామ్ అయ్యి టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు వస్తాయండి. టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు వచ్చి ప్లాంట్ కి మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి. అలాంటి టైప్ ఆఫ్ రూట్స్ ని ప్రాప్ రూట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ. మన ఇండియాలో జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ లో బిగ్గెస్ట్ బనియన్ ట్రీ ఉంటుంది. ఇట్స్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. అండ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే తిమ్మమ్మ మర్రిమాను లొకేటెడ్ ఇన్ అనంతపూర్. తెలంగాణలో అయితే పిల్లల మర్రి లొకేటెడ్ ఇన్ మహబూబ్ నగర్ అని చెప్తాం. నాడ్యులస్ రూట్స్ అంటే పల్సస్ ప్లాంట్స్ లో, లెగ్యుమినేసి ప్లాంట్స్ లో మనకు నాడ్యులర్ రూట్స్ ఉంటాయి కదా. ఆ నాడ్యులర్ రూట్స్ లో రైజోబియం అని ఒక బ్యాక్టీరియా ఉండి నైట్రోజన్ ఫిక్సేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్లాంట్ కి నైట్రోజన్ ని, సాయిల్ లో ఉన్న నైట్రోజన్ ని ట్రాప్ చేసి నైట్రైట్ గా కన్వర్ట్ చేసి ప్లాంట్ కి ఇచ్చి ప్లాంట్ గ్రోత్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అలాగా కంటిన్యూస్ గా ఉంటాయి. సింగిల్ రూట్స్ మధ్య మధ్యలో బుడిపెల్లాగా ఉంటాయి. అవును. జీరోఫైట్స్ అంటే ఎడారి మొక్కలు కాదు వినయ. జీరోఫైట్స్ అంటే ఏంటంటే డ్రై ఏరియాస్ లో పెరిగే మొక్కలని జీరోఫైట్స్ అని అంటాం. డ్రై ఏరియాస్ లో పెరిగేవి జీరోఫైట్స్. ఓకే, డ్రై ఏరియాస్ లో, పొడి ప్రాంతాలలో పెరిగేవి. ఎడారి మొక్కల్ని ఏమనాలి అంటే ఎరిమోఫైట్స్ అనాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఎరిమోఫైట్స్. ఈ ఎరిమోఫైట్స్ ఎడారి మొక్కలండి. ఎరిమోఫైట్స్ ఎడారిలో తప్ప ఎక్కడా కనపడవు. ఓకే, అవి ఎరిమోఫైట్స్. బట్ జీరోఫైట్స్ అలా కాదు, డ్రై ఏరియాస్ ప్రతి చోట. ఇప్పుడు మనకు కూడా, ఇప్పుడు నార్త్ ఇండియాతో సౌత్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియన్ కంట్రీస్ లో టెంపరేచర్ సమ్మర్ లో బాగా పెరిగిపోతే డ్రై ఏరియాస్ ఉంటాయి. అలాంటి చోట ఇప్పుడు నాగజముడు, బ్రహ్మజముడు ఉంది కదా. ఆ నాగజముడు, బ్రహ్మజముడుని మనము ఎరిమోఫైట్ అనాలా, జీరోఫైట్ అనాలా అంటే అవి జీరోఫైట్. ఎందుకంటే డ్రై ఏరియాస్ లోనే ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అవి ట్రాన్స్పిరేషన్ ని ప్రివెంట్ చేసుకోవడానికి మందంగా ఉంటాయి వాటి ఆకులు. ఈవెన్ అలోవీరా కూడా. సో డెజర్ట్ లో కూడా డ్రై ఏరియానే ఉంటుంది, బట్ కాకపోతే డెజర్ట్ లో ఇంకా ఎక్స్ట్రీమ్ అన్నమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్లో డ్రై ఉంటది అలాగా. ఓకే, అదండి.